ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. అండ్ జూలై 18న రిలీజ్ కాబోతున్న మూవీస్లో వన్ ఆఫ్ ద మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు. అసలు అంటే ఆ పోస్టర్ కానీ టీజర్ కానీ ట్రైలర్ చూసిన తర్వాత అరే రాన్ రాస్టిక్, దాంతోపాటు ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుందని కూడా అర్థమవుతుంది. అండ్ ఆ మూవీ గురించి మనకు తెలియని విషయాలు షేర్ చేసుకోవడానికి ఇక్కడైతే అండ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ప్రవీణ గారు, అండ్ ఇలా కమ్ అని పెట్టుకుంటూ పోతే ఆవిడలో ఒక యాక్ట్రెస్ కూడా ఉన్నారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే హీరోగా యాక్ట్ చేస్తున్న మనోజ్ కూడా ఉన్నాడు, మాట్లాడతాం. హాయ్, హలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే కంగ్రాచులేషన్స్. For what? For what? Actually, screening అనేది కూడా వేశారు వైజాగ్ అండ్ విజయవాడ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా యూఆర్ గెటింగ్ అనే వెరీ పాజిటివ్ రివ్యూస్ ఫ్రమ్ దేర్. Oh, thank you. Is that the camera? Yeah. Oh, thank you very much. ఎందుకంటే చాలా తక్కువ మూవీస్కి మాత్రమే కాన్ఫిడెంట్గా ప్రివ్యూస్ కానీ ఇలా స్క్రీనింగ్ అనేది వేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ రివ్యూ అనేది కూడా తీసుకుంటారు. బట్ ఎలా కాన్ఫిడెన్స్ అనేది కూడా మీకు వేయాలనిపించింది ఇన్ని డేస్ ముందు? కానీ that's not my decision. That is Wonderful Spirit Media and Rana sir. Should I call him Rana sir? Rana garu. Okay. That's them. Na expertise, at least na experience cinema తీస్తాం వరకు, రిలీజ్ వరకు ఇట్స్ దేర్ ప్లాన్. సో ఐ అప్రిషియేట్ దట్. ఇఫ్ మీరు అన్నట్టు అది కాన్ఫిడెన్స్ అంటే దట్స్ గ్రేట్ దట్ దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. యా, బికాస్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మూవీస్ కండిషన్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటంటే రిలీజ్ రోజు వరకు దాపెడుతూ ఉన్నారు, అండ్ దెన్ లేటర్ ఆ రోజు చూడండి అని ప్రేక్షకులకు చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళకు కూడా జస్ట్ వన్ డే బిఫోర్ ఈవినింగ్ అలా ఉంటుందన్నమాట. ఏంటంటే రివ్యూస్ ఏదైనా వస్తాయా అని చెప్పేసి. బట్ ఇన్ని డేస్ ముందు వేయడానికి దట్స్ అంటే ఆ కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అనేది కూడా కనిపించింది. అండ్ ఆల్సో మీ సెలబ్రేషన్ లాంటిది కూడా చూసాము. యూ షేర్డ్ సమ్ ఫ్యూ వర్డ్స్ విత్ ఆడియన్స్ ఆల్సో. అవును, ఎలా అనిపించింది బ్రో? చాలా బాగా అనిపించిందండి. విజయవాడలో, వైజాగ్లో వాళ్ళ కళ్ళల్లో ఒక కనెక్షన్ కనిపించింది. చాలా వరకు రేపు స్క్రీనింగ్స్ అయిన తర్వాత వాళ్ళని ఇన్ పర్సన్ కలవలేను, బట్ ఈసారి వాళ్ళని ఇమ్మీడియట్గా చూడడం, వాళ్ళ కళ్ళల్లో ఆ కనెక్షన్ కనబడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఫిల్మ్తో కనెక్ట్ అయ్యారు, ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యారు, కథతో కనెక్ట్ అయ్యారు, ఎంజాయ్ చేశారు, అందరూ నవ్వుకున్నారు. అదంతా మేము లైవ్లో చూడడం మాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఓకే, ప్రవీణ గారు ఏంటి యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, దెన్ డైరెక్షన్ ఏంటి అసలు వెన్ ఇట్ స్టార్టెడ్? I always wanted to be a director. ఎందుకంటే డైరెక్టర్ అంటే ఇట్స్ the whole vision of the film lies with the director. Definitely producer అంటే at least in the US the producer selects the screenplay or the story or something and develop చేస్తారు. బట్ మనం చూసే విజువల్ లుక్ అంతా డైరెక్షన్ అని నేను ఒక చిన్న ఫిల్మ్ కోర్స్ చేసినప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట. సో యాజ్ సచ్ నాకు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ టు మీ ఇస్ నాట్ దట్ డిఫరెంట్. బికాస్ ఇట్స్ నాట్ లైక్ నాకు ఎవరైనా వచ్చి డైరెక్షన్ చెయ్యి అనే ఆపర్చునిటీ ఇస్తారు అని నాకు ఆ నమ్మకం ఏం లేదు. ఐ మీన్ చేస్తే నేనే చేసుకోవాలి అని ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. నాట్ దట్ ఐ డోంట్ థింక్ దట్ ద ఇండస్ట్రీ వుడ్ గివ్ ఆపర్చునిటీస్ టు ఉమెన్. ఇట్స్ జస్ట్ దట్ నేనున్న ప్లేస్లో న్యూయార్క్లో నేను ఒక సినిమా చేస్తానంటే మా పేరెంట్స్కే ఇష్టం లేదు. యూనో లైక్ హౌ కెన్ ఐ ఫైండ్ దట్ పర్సన్, నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ, లైక్ ఇట్స్ అ రిస్క్ కదా. అండ్ so alani producer and directing to me always was kind of the same thing, which is a filmmaker. So I always wanted to be a director, so it's not something new. It's just that direction ante you need full time focus. అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు వేస్తే వర్కౌట్ అవుదని నాకు అప్పుడే తెలుసు. అందుకే సరే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ సమ్ టైమ్స్ what do you call it, man proposes and God disposes. Okay, so yeah. అంటే మనోజ్ గారు, సో దీని వెనకాలైతే మీకు ఆపర్చునిటీ రావడానికైనా కానీ ఇట్స్ టేకెన్ నియర్లీ ఒక 10 years కష్టం ఉందని అన్నారు. ఒక బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి కథతో రావడం అనేది కూడా అది కూడా ఫస్ట్ స్టెప్. దట్ ఈస్ ప్రతి ఒక్క యాక్టర్ ఒక కళ. మరి మీ ఫస్ట్ స్టెప్ అనేది ఎలా పడిందని అనుకోవచ్చు? 10 ఏళ్ళుగా నేను చేసిన కృషిని నేను ఎప్పుడూ ఒక ఫలితం వస్తుందని నేను ఆశిస్తూ నేను చేయలేదండి. 10 ఏళ్ళుగా నేను ఉన్న నా ఆర్టిస్టిక్ జర్నీ ఒక జర్నీ అని అనుకున్నా కానీ డెస్టినేషన్ మీద ఎప్పుడు నేను ఫోకస్ చేయలేదు.
ఎప్పుడైతే ప్రవీణ గారు పరిచయం అయ్యారో ఇది నిజం ఇప్పుడే అయిపోతుందా, అదేంటి ఇది ఇంత ఈజీగా ఉండదు, మేము విన్న కష్టాలు ఇంకా ఉండాలి, సినిమా కష్టాలు ఇంకా చాలా ఉంటాయి కదా, ఇంకా ఉన్నాయేమో అనుకొని నేను షాక్ అయ్యాక అనుకున్నట్టే నేను ఏదైతే షాక్ అయ్యానో ఆ కష్టాలు సినిమా చేయడంలో మేము అందరం కలిసి పడ్డాము. ఇదేది సులువుగా సాగిన ప్రయాణం అయితే కాదు, గత 2-3 ఏళ్ళుగా మేము చేసిన కష్టం. బట్ ఇప్పుడైతే థియేటర్కి ఫైనల్గా వస్తుంది. ఒక పక్క మేము ఎంత సంతోషంగా ఉన్నాం అంతే బాధపడుతున్నాం కూడా, ఎందుకంటే ఈ మంచి క్యారెక్టర్ల మధ్యలో మేము ఎంతో కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఈ కొత్తపల్లి అనేది మా ఊర్లో మేము భావిస్తున్నాం. ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ మాకు బంధువుల్లా అయిపోయారు ఇప్పుడు. సో సినిమా ఎండ్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే చిన్న బాధ, ఓకే, ఒక సంతోషం, బట్ స్టిల్ ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఆర్ దేర్ ఫర్. ఓకే, అంటే మీరు యూఎస్ నుంచి రిటర్న్? ఓకే, రిటర్న్ కదా, ఐ లివ్ దేర్. ఓకే, యు లివ్ దేర్ ఓన్లీ. ఓకే, ఓకే, I'm a guest. స్టిల్ యు ఆర్ దేర్ ఓన్లీ? Of course. ఓకే, సో మరి యూఎస్లో అట్లాంటి కల్చర్ కానీ కంప్లీట్గా ఒక వెస్ట్రన్ కల్చర్ కంప్లీట్గా చూశారు. మీ దగ్గర నుంచి ఏదైనా కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటప్పటికీ ఏంటంటే ఒక మంచి లవ్ స్టోరీ అలా ఉంటుంది, కానీ ఈ కైండ్ ఆఫ్ అది కూడా ఇంత రూటెడ్ స్టోరీ తీసుకుంటాను మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీ రీజన్ బిహైండ్ దట్? మీరు యూ ఎక్స్పెక్ట్ అ లవ్ స్టోరీ ఫ్రమ్ మీ? డోంట్ లైక్ దట్. ఎందుకంటే ఆ కల్చర్లో మీరు ఉన్నవారు, అండ్ ఆల్సో కొన్ని యాక్షన్ మూవీస్ కానీ హాలీవుడ్ ప్రభావం అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేది తెలుగులో మేము చాలా కాలమైంది చూసి, ఇలాంటిది మీ దగ్గర నుంచి చూడడం అనేది మాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, బికాజ్ మీరు అడ్వాన్స్ అయిపోయారు, నేను ఇంకా అక్కడే ఉన్నాను. లైక్ ఇన్ మై మైండ్, ఇన్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ స్టిల్ దేర్. ఓకే, సో అది నేను మీకు చూపిస్తుంటే మీకు కొత్తగా ఉంది. బట్ ఫర్ మీ ఇండియా ఇస్ దిస్ విలేజ్లో జరిగే సంఘటనలు, ఆ మేనరిజమ్స్, ఆ పట్టింపులు, ఆ పంతాలు, ఆ పాటలు, ఆ డాన్సులు, ఆ బట్టలు. ఓణియన్స్ చూసి ఎన్ని రోజులైంది సినిమాలో. లైక్ నాకు చిన్నప్పుడు ఓణియన్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ అవకాశం నాకు లేదు, బికాస్ ఐ గ్రూ అప్ ఇన్ ద స్టేట్స్. సో దీస్ ఆర్ ఆల్ మై ముచ్చట్లు. నా లైక్ ఇన్ మై మైండ్ దిస్ ఈజ్ ఇండియా. And so I'm sharing with you my childhood. I mean, I have to move on. I have to grow up. So ee cinema tho I think I showed you audience ki nenu Telugu ante enti, Telugu cinema ante enti, ఊరు అంటే ఏంటి, పెద్దనాన్న అంటే ఏంటి. Like Reddy character is very much like my పెద్దనాన్న. Banerjee garu. Yeah, and he's very much like my పెద్దనాన్న. And like these are like the way these girls are very much like my akkas in the village. And so I'm sharing with you my childhood. Okay. And ee cinema tho I think a trilogy agipothundi. And in the future if I get an opportunity inkoka cinema cheyalante, I want to take you to me as my older, like my adult world, you know, like that doesn't sound right, meaning like as a grown up. Okay, అంటే ఇది ఏ టైంలో జరిగిన స్టోరీ అనుకోవచ్చు? Generally in the past. ఒకప్పుడు అని ఎందుకన్నానంటే ఒక జెనరిక్ పాస్ట్. సో యూ కుడ్ పుట్ ఇట్ ఎనీవేర్ బిట్వీన్ ద 80s to the early 2000s I think. 80s, 90s. I don't know, సినిమా చూడండి. ఓకే, అక్కడ ఈస్టర్ ఎగ్స్ పెట్టాను. ఎందుకంటే ఆ కల్చర్ కానీ సో చూస్తున్న ఎన్విరాన్మెంట్ కానీ కంప్లీట్గా 90s ఆ టైప్లోనే కనిపిస్తుంది కాబట్టి దట్ వాజ్ ఆస్క్డ్. ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. చిన్న సో మీరు మళ్ళీ సినిమా చూడాలి థియేటర్లో. ఓకే, అండ్ కొత్తపల్లిలో ఒకప్పుడు అంటే మీ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ టైం ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చూసేటప్పుడు కానీ కొంచెం లౌడ్గా ఉన్నట్టు కానీ, అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అన్న సందర్భాలు ఎవరన్నా దగ్గర నుంచైనా వచ్చాయా? అవునండి, బాగా. సో చాలా లౌడ్ క్యారెక్టర్ వీడు. నేను సినిమాలో ఒక ట్రబుల్ మేకర్ని, అలాగే ట్రబుల్ గోత్రూ అయ్యే మనిషిని. సో చాలా గోలగోలుగా ఉంటుంది ఆడు, ప్రపంచం అంతా బాగా అరుస్తూ ఉంటాడు, అందరినీ అర్పిస్తూ ఉంటాడు. ఫన్ క్యారెక్టర్ అండి, ఫన్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఓవరాల్. ఇంతకు ట్రబుల్ మేకర్ మీరు ట్రబుల్ సాల్వర్ ఆరా మీరేనా? నిజమైన ట్రబుల్ మేకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన ఉన్నారు కదా, ఒక తొట్టి గ్యాంగ్ ఉంది సినిమాలో. వాళ్ళ ముగ్గురు కలిసి కొంచెం రచ్చ చేస్తారు అండ్ దట్ బికమ్స్ రామకృష్ణస్ ప్రాబ్లం. అండ్ నో, నేనేం సాల్వ్ చేయలేను, ఆయనే సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఆయనకి ఒక గురువు ఉంటారు, అప్పన్న గారు. అండ్ తర్వాత ఆయనకు ఒక చిరాకైన ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? I don't know, like it's a very old fashioned film. So
like the love story is there, but it's very subtle, and I like it like that actually, because I think India lo adoka, it's a beauty, that subtlety, and I want it to keep it like that actually. Okay. So, yeah. ఫస్ట్ టైం స్టోరీ నేరేషన్ చేసినప్పుడు ఏమనిపించింది భయ్యా? నాకు నెరేషన్ అంతవరకు లేదండి, నేను ఎంతైనా కొత్త యాక్టర్ని. సో నేను ఆడిషన్ చేసి కథని చదవడం జరిగింది. చదివిన తర్వాత ఫస్ట్ అయితే షాక్ అయ్యానండి. ఆ కథలో జరిగిన ఈవెంట్స్ కానీ ఇవన్నీ చూడడం నాకు చాలా వింతగా అనిపించింది. కథ కొత్తగా వింతగా. ప్రవీణ గారితో నేను ఎప్పుడైతే ఇవన్నీ షేర్ చేసుకున్నానో మనకు చాలా టైం పట్టింది ఆ కథని ఇంకా ప్రాపర్గా మేడం గారు ఫుల్గా స్క్రీన్ ప్లేని సెట్ చేసి ఎన్నో మంత్స్ దాని మీద ఫోకస్ చేసి ప్రీ ప్రొడక్షన్ చేసి ఒక టీమ్ సెట్ చేసి లాస్ట్ మినిట్లో ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే ముందుకు తీసుకెళ్ళి ఒక 33 డేస్లో ఫినిష్ చేయడం అంటే అదొక నార్మల్ విషయం కాదు, మీకు తెలిసిందే. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీట్ అండి. అంటే ప్రవీణ గారు, ఈ మూవీ ఒక సూపర్ న్యాచురల్ మూవీ అనుకోవచ్చా? No, absolutely not. ఎందుకంటే ఒక షాట్ అనేది నాకు లిటరల్లీ కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఆ బైక్ ఏదైతే ఉందో అది సడన్గా జంప్ అవడము, అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏదైతే ఉందో పోలీస్ వాళ్ళకు, అది కూడా అరే ఇదేదో సంథింగ్ ఎక్కడైనా చూసిందా లేకపోతే డిఫరెంట్గా ఉండబోతుందా, ఇప్పటి వరకు చూపించింది ఒక రకంగా ఉంది, అయితే ఆ ఒక్క షాట్ అనేది డిఫరెంట్గా అనిపించింది. ఆ సూపర్ న్యాచురల్ కైండ్ ఆఫ్ ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా ఉన్నాయా అని అనిపించింది. Why does it have to be supernatural? సో మైట్ బి. Yeah, let's watch the movie. అంటే అలా కూడా ఎగ్జైట్ చేస్తాయి కొన్ని పాయింట్స్ అని. యా, థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ ఇట్. నేను అందుకే చాలా న్యూట్రల్గా మన ప్రమోషనల్ క్యాంపెయిన్లో కూడా ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అదంతా చాలా లైక్ ఐ ట్రై టు బీ వెరీ క్లియర్. ఇట్స్ నాట్ అ హారర్ మూవీ అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ హారర్ మూవీ. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉందా లేదా అని నిజంగా కథ పూర్తిగా చూసినాక యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ లైట్ హార్టెడ్ కామెడీ. And then it takes a slightly dramatic turn, but at the end of the day it still ends up on a very fun note. అదే డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా కాసేపు పక్కన పెట్టేస్తే, కమింగ్ టు ద యాక్టర్స్ వైజ్ కానీ మీ క్యారెక్టరైజేషన్ని అసలు మీరు ప్రొడ్యూస్ చేసేటప్పుడు అంత బలంగా రాసుకోవడానికి రీజన్ ఏంటి? కమింగ్ టు ద కేర్ ఆఫ్ కంచరపాలెంలో కూడా దట్ అసలు బోల్డ్ క్యారెక్టర్, మరి దాన్ని కూడా మీరు డేర్ చేశారు. అండ్ ఇందులో కూడా సో మీరు ఒక పటాకా ఏంటంటే కొడుతూ ఉన్నారు, చూస్తేనే అమ్మో ఈవిడెవరో మమ్మల్ని కొట్టేటట్టే ఉన్నారు అన్న టైప్లో కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆఫ్ స్క్రీన్లో ఎలాగో చేస్తూ ఉంటారు, సో ఆన్ స్క్రీన్ చేస్తూ ఉంటారు. ఆఫ్ స్క్రీన్ మాకు అందరికీ పడ్డాయండి సెట్లో. సో ఆన్ సెట్ స్క్రీన్ మీదకి వెళ్ళేటప్పటికి చాలా న్యాచురల్గా. ఎనీ రీజన్ బిహైండ్ దట్? You're selecting particularly about those characters. No, Salima ante I don't know, like I have to say I'm going to put this back on you guys. Salima anedi like it's described as a prostitute, but there is nothing in the characterization of that character in the film that is vulgar. She's a human being. Yeah. And our character, I think Venkatesh Maha wrote it with so much respect. She has so much self-respect. She has so much confidence, and she has so much asha, you know what I mean? Like when Gaddam comes into her life, and Gaddam is like the phenomenal character, like to be able to love her unconditionally. It's actually naku love stories ante ishtam ledu, but our one anthology a kathalo that episode, a episode నాకు చాలా ఇష్టం. And ఆ క్యారెక్టర్ని అంత బ్రిలియంట్గా రాశాడంటూ, like I have to say that was something that Venkatesh Maha really impressed me with. So that's Salima. And it's actually was the annoying thing for me that actresses will say, oh, prostitute character. I was like, come on, look at the actual character. There's nothing that's being depicted that would be vulgar. In fact, what is being depicted is a girl that is so loved by another human, by a man, despite what she does. Right. So ante aa ammayilo anta specialty undi, aa kalluto chudali aa character ni. So that was why so actresses దొరికినప్పుడు కొంచెం కాండెసెన్షన్ మిస్ఇంటర్ప్రిటేషన్ తో చూసినప్పుడు of course Maha auditioned me as well, and we decided that I'll play it because I wanted that character to have respect. Okay. Na side nunchi I'm looking at her as this woman or girl
that is so loved, so purely loved, and so unconditionally loved by somebody like Gaddam, that there has to be something special in her eyes. అంటాడు కదా ఎంత 83 సార్లు చూసాను కళ్ళు అని. Come on, that's so beautiful. Imagine a guy saying that to you, like, you know. So that's Salima. ఇక్కడ నాగమణి దగ్గరికి వచ్చేదానికి నాగమణి దగ్గరికి వచ్చేదానికి లైక్ ఊరిలో లైక్ ఆడవాళ్ళని చూస్తారు కదా, దే వెరీ టఫ్, like they're like really tough, like they get like నేను చూసానని కాదు, బట్ బావి దగ్గర చిన్నప్పుడు వాళ్ళు గొడవ పడతారు, కొట్టుకుంటారు, జుట్టు పీక్కుంటారు, like there's something so rustic with the women fighting, you know. So Nagamaniలో I saw that, and that's a completely different lifestyle from me kada. And look at me, like I'm generally on the slimmer side. Those ladies in the village look like they can beat up anybody. So I wanted to see if I can bring across that personality, that toughness, that roughness, that rusticness from my persona. Ani challenge ga teeskoni I wanted to do Nagamani. So ఒకవేళ మీరు ఆ క్యారెక్టర్ మీరు కాకుండా వేరే వారు అనుకుంటే ఎప్పుడైనా అనుకున్నారా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళతో చేపిద్దాము అని చెప్పేసి? నో ఫస్ట్ మీరు రైటింగ్ టైంలోనే దట్ క్యారెక్టర్ హ్యావ్ టు డు. రైటింగ్ అనేది గురుకిరణ్ వాక్లని రాశారు. హీ ఆల్సో వాంటెడ్ అ హెఫ్టీ లేడీ టు ప్లే. ఐ సెడ్ నో, ఐ యామ్ డూయింగ్ దిస్ వన్. సో ఓకే. ఇంతకు గడ్డివాము చాటున జరిగిన సంగతులు ఏంటి భయ్యా? గడ్డివాము దగ్గర ఏమవుతాయి మీకు తెలీదా? నాకేం తెలీదు. మీకు తెలియదు, ఎందుకు తెలియదు మీకు తెలుసు. ఎందుకంటే మేము చదువుకునే టైంలో గడ్డివాములు లేవు భయ్యా. హౌ సాడ్. యా సరే, తెలియదు కదా, తెలుసుకోవడానికి మన థియేటర్ రావాలి. ఏం చెప్పారు తెలుసా? ఓకే. ఇంతకు పంచాయతీలు బాగా జరిగాయా? బాగా, చాలా బాగా జరిగాయి. పెద్ద పెద్ద పంచాయతీలేనా? మామూలు పంచాయతీ కాదు అది. ఓకే. ఆ పంచాయతీ చూడాలంటే మీకు డెఫినెట్గా థియేటర్ వర్తి పంచాయతీ అది. అంటే ఇందులో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా థింగ్స్ కానీ మీ రియల్ లైఫ్తో కనెక్టివిటీ ఏదైనా ఉందా? ఒక్కటన్నా కానీ, గడ్డివామనే కాకుండా వేరేదైనా కానీ. ఇంట్రెస్టింగ్. మెయిన్గా మనోడు వెరీ బిగ్ చిరంజీవి గారి ఫ్యాన్, రామకృష్ణ. ఓకే. నా రియల్ లైఫ్లో నేను చిరంజీవి గారి ఫ్యాన్. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ కనెక్ట్ రామకృష్ణతో. ఓకే, అదొక్కటి కనెక్టివిటీయా? అదొకటే కాకుండా ఉంటాయి అవి. అండ్ ఇంకొకటి ఏదో బాగా విన్నాం భయ్యా, అబ్బాయిలకు బాగా నచ్చేది, అదేంటంటే రికార్డింగ్ డ్యాన్స్లను ఏదో సంథింగ్. ఏంటి దాని సంగతి ఏంటి? సో నాదొక స్ట్రగ్లింగ్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనమాట. ఇంకా హిట్ షో కాదు మంది, ఇంకా ఒక స్ట్రగ్లింగ్ రికార్డింగ్ డాన్స్ ఓనర్ని నేను. సో చిన్నప్పుడు ఒక థాట్ ఉండేది, ఎప్పుడైనా వెళ్ళాలి, దొంగచాటుగా చూడాలి అని. కానీ ఆ టైం కల్లా మన వాళ్ళు పడుకోబెట్టేసేవారు ఇంట్లో. సో మనకి ఎప్పుడు ఆ ఆపర్చునిటీ రాలేదు, ఎప్పుడు వెండమే దాని గురించి కథలుగా. ఇప్పుడు కొంచెం రియల్గా ప్రొఫెషనల్ రీజన్స్తో మేము కొంచెం రికార్డింగ్ డాన్సులు చూడడం జరిగింది. సో ఓకే, రీసెర్చ్ పేరుతో అలాంటి అవకాశం దొరకడం నా అదృష్టం. యూ హ్యావ్ టు సే స్పెషల్ థ్యాంక్స్ ప్రవీణ గారు. ఎందుకంటే చిన్నప్పుడు అవకాశం రాలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. నేను ఇక్కడ మాత్రం నేను కరెక్ట్ చేయాలి. ఐ యాక్చువల్లీ డిడ్ంట్ నో వాట్ అ రికార్డింగ్ డాన్స్ వాజ్. మీనింగ్ లైక్ నేను నా ఇమాజినేషన్లో రికార్డింగ్ డాన్స్ అంటే ఇట్స్ జస్ట్ స్టేజ్ షో. లైక్ ఐ డిడ్ంట్ నో దట్ ఇట్ హ్యాడ్ ఆల్ ఆఫ్ దీస్ అదర్ యునో exciting elements for, you know, the general boys. మేము యాక్చువల్లీ వెళ్ళాం ఒక అనకాపల్లి జాతరలో రికార్డింగ్ డాన్స్ అవుతుంటే మేము అందరం కలిసి వెళ్ళాం. ఇది రియల్ గా వెళ్ళారు? So for me to know what it is, because I didn't, నాకు చెప్తున్నాం కదా రికార్డింగ్ డాన్స్ అంటే I just thought it was a stage show. ఓకే. దానికి అంత కాంటెక్స్ట్ లైక్ ఎలానని లైక్ తర్వాత అర్థమైంది. తర్వాత అది డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి అని తర్వాత అర్థమైంది. అందుకే నేను అన్నాను రామకృష్ణకి రికార్డింగ్ డాన్స్ అంటే ఒక చిల్లర వెధవా అని. దట్స్ హౌ ఐ కేమ్ టు దట్ కంక్లూజన్. ఒక రికార్డింగ్ డాన్స్ అంటే ఆ టైప్ ఆఫ్ డాన్స్ అని నాకు ఈ సినిమాతో తెలిసింది. బట్ ఇట్స్ ఆల్సో I think the mass element, the commercial elements, because meeru like just like the word gaddivamu, recording dance ante something like exciting happens, right?
ఉంటుంది కదా కొన్ని కొన్ని పాయింట్స్ అనేది కూడా అబ్బాయిలకు కొన్ని అంటే ఏంటది అని తెలుసుకోవడానికి కొన్ని ఉంటున్నాయి అనమాట. Yeah. అదేంటి ఎలా ఉంటుంది ఏంటి అని. Yeah. సో ఆ కైండ్ ఆఫ్ పాయింట్స్. So that's it. But I will also tell you, and especially in Vijayawada, and I'm so happy because that's daddy's town and mummy's town. Vijayawada show వేసినప్పుడు అయితే లైక్ ఫుల్ ఎంజాయ్ చేశారు. అది అబ్బాయిలకి ఒక టీజింగ్ పాయింట్స్ రామకృష్ణ బాధలతో కనెక్ట్ అవుతుంటే ఆడవాళ్ళకి అండ్ గ్రాండ్ మాస్కి దే రియలీ లైక్ the female characters, especially Nagamani and everything. So indaka Manoj annadu, I guess I didn't expect this, but it is a full family entertainer. Oka amama alanti lady vachi like she really said asalki ittanti cinema chusi chaala rojulaindi ani and then thank you అని చెప్పింది. And the ladies, the more like auntie ladies came and said, you know that so Nagamani has 2 fantastic scenes in the movie. So they really enjoyed it. So there is something for everybody in this movie. పర్టికులర్గా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటుంటే సో టీజర్ వైజ్ ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్ తీసుకొని వస్తే అండ్ ట్రైలర్ అయితే ఇందులో ఎమోషన్ కూడా ఉండబోతుంది అని చెప్పేసి ఒక సీరియస్ నోట్ అనేది కూడా తీసుకెళ్లారు. అలా సీరియస్ నోట్ అనేది కూడా ద సెకండ్ హాఫ్ మెయిన్గా నమ్మకం మీద జరగబోతుంది. మరి అలాంటి నమ్మకాన్ని ఒక్క పాయింట్ పట్టుకొని డీల్ చేయడం అనేది ఇట్స్ వాస్ అన్ ఎ వెరీ పెద్ద టాస్క్. మరి ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు ఆన్ స్క్రీన్ మీద? It was very difficult because దాని మూలన like cinema ki very two different, not very, ఎందుకంటే second half I think we balanced it చూస్తుంటే audience reaction చూస్తుంటే definitely light గా start అవుతుంది and it takes slightly a dramatic turn and it ends on this extremely light-hearted turn. I think అది సినిమా అంతా అదైతే I think it would have been boring and I think I would have lost the audience. అది స్టెప్ వైజ్గా బిల్డప్ చేసి ఎండింగ్లో పెట్టేదానికి ఐ ఫెల్ట్ లైక్ ద ఆడియన్స్ హ్యాడ్ ద బై ఇన్. నేను అది ఒక మెసేజ్ లాగా ఇవ్వట్లేదు. దట్స్ రామకృష్ణస్ లైఫ్ అండ్ ఇట్స్ హిస్ పర్స్పెక్టివ్ అండ్ ఐమ్ జస్ట్ షోయింగ్ దట్ టు యూ. నా ఒపీనియన్ ఏం లేదు. సో ఎవ్రీబడి కెన్ టేక్ వాట్ దే వాంట్ ఫ్రమ్ ఇట్, యూనో, అండ్ దట్స్ హౌ ఐ స్టార్ట్ ద మూవీ. అండ్ బ్రో మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం చూసారా? ఆఫ్ కోర్స్. చూసినప్పుడు ఎలా అనిపించింది? నేను ఆ టైంలో పూణేలో ఉన్నాను. ఫస్ట్ వీక్ పూణేలో రిలీజ్ అవ్వలేదు. నాకు గుండె కొట్టేసింది హైదరాబాద్ వచ్చేయాలి, హైదరాబాద్లో చూడాలని. సెకండ్ వీక్ రిలీజ్ అవుతుందని తెలియగానే ఫస్ట్ డే వెంటనే టికెట్ బుక్ చేసుకొని నేను వెళ్ళాను. హౌస్ ఫుల్, పడి నవ్వాను. అప్పటి నుంచి ప్రవీణ్ గారు ఫ్యాన్ నేను యాక్చువల్లీ. సో ప్రవీణ గారిని నేను కలవడం యాక్చువల్లీ ఎంత ప్రొఫెషనల్ రీజన్స్ ఉన్నా నేను ఐ వాజ్ యాక్చువల్లీ మీటింగ్ హర్ యాజ్ అ ఫ్యాన్. ఓకే, లవ్ ద ఫిల్మ్. ఓకే, అండ్ ఆ మూవీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఈ మూవీ ద్వారా కూడా ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది ప్రవీణ గారు చెప్పాలి. యా, యూనో ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ చూస్తుంటే నా సినిమాతో నేనే కంప్లీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. ఐ డోంట్ నో బికాస్ కేర్ ఆఫ్ కంచరపాలెం అంటే లైక్ ఒక ఎక్స్పెక్టేషన్స్, ఇట్స్ అబౌట్ అన్కండిషనల్ లవ్, ఇట్స్ అబౌట్ లవ్, ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ. అండ్ దాని కింద ఆ సోషల్ లేయర్స్ అవన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక కొంచెం సీరియస్నెస్ ఉంది. యా, నిజంగా చెప్పాలంటే దిస్ ఇస్ ఆల్ ఫన్, ఇట్స్ అ ప్యారడీ, ఇట్స్ అ జోక్, ఇట్స్ అ సాటైర్. Okay. So that's me. Like na daily job is very serious. I see death and suffering all the time. So cinema anedi, it's about magic and fun and entertainment and jokes and imagination. So idi definitely sensible ga untadi, definitely konni serious moments untadi, but at the end of the day, A, I don't want you to compare it to Kera Kancharapalam, and B, I just want you to enjoy it. Yeah. That at the end of the day, it is still coming from my banner, so there is similarities. It's very authentic, it's very native, it's very raw. The language is very real. But at the end of the day, I'm telling you a story. ఒకప్పుడు కొత్తపల్లిలో జరిగిన ఒక వింత కథ. వింత కథ, ఒక గమ్మత్తైన కథ. In fact, ఎండింగ్ కూడా చూస్తే I'll show you when you see it. It's almost like you're leaving a story book. ఓకే, అండ్ రానా గారు ఈ మూవీ చూసిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన ఏమన్నారు? He was so nice. First of all, he said, he asked me if I'm the one who directed it. I was like, yeah. And he goes, I think the most important words I've heard so far, which is good job. That meant a lot to me. మరి మీకేమనిపించింది బ్రో?
నాకు చాలా హ్యాపీ అయిందండి. ఎప్పుడైతే రానా గారు సినిమాని చూశారు అని తెలియగానే ఆయన ఈ సినిమాని ప్రజెంట్ చేస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఫస్ట్ చూడడమే నాకు చాలా సంతోషమైన విషయం. ఆయన సినిమాని మెచ్చుకొని మా పర్ఫార్మెన్స్ని మా కష్టాన్ని గుర్తించి ప్రజెంట్ చేస్తానని చెప్పడం మాకు అది మా బిగ్ మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. సూపర్. అండ్ ఆల్సో ఫైనలీ జూలై 18న మీరు చెప్పిన ఆల్ ఎమోషన్స్తో అండ్ ఒకప్పుడు కొత్తపల్లిలో ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి ఆల్సో వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.